లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. టిపికలీ మీరన్న ఈ మీల్ ప్లాన్స్ కావచ్చు, లేదు ఆల్టరింగ్ లైఫ్ స్టైల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకున్నా కూడా దానికి ఎఫెక్ట్ చూపించడానికి వాట్ ఈస్ అ రీజనబుల్ టైం? ఎస్, ఇది వర్క్ అవుతుంది అని చెప్పడానికి వాట్ ఈస్ అ రీజనబుల్ టైం? వాట్ ఆర్ దోస్ రీజనబుల్ సిమ్టమ్స్? ఓకే, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది. కానీ నీకు ఇమ్మీడియట్గా తెలిసేది ఏమైనా కాన్స్టిపేషన్ అది ఏమైనా ఉంటే తొలగిపోతుంది, ఎసిడిటీ ఇట్లాంటివి తగ్గిపోతాయి, మాయమైపోతాయి, స్కిన్ గ్లో అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది సిమ్టమ్స్ దట్ ఇట్స్ వర్కింగ్ ఫర్ యూ. రైట్. ఇంకా తర్వాత దిస్ ఇస్ ఎండోక్రొనాలజికల్ సిస్టమ్. ఇట్స్ టేక్స్ టైమ్. ఒక నెలలో నేను ఇన్ఫర్టిలిటీని మార్చుకునేది కాదు. You need to give it time, 2 months, 3 months, maybe 6 months, but you do it consistently, regularly. ఇది ఒకలాంటి యజ్ఞం లాగా ఉంటుంది. అవును, ఒకలాంటి మెడిటేషన్. అదే నువ్వు పొద్దున లేచి ఆ వేడి నీళ్లు తాగటము, తర్వాత నీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగటం అని, లేకపోతే వీట్ గ్రాస్ షాట్ తాగటం అని, తర్వాత నువ్వు బ్రేక్ఫాస్ట్ అంటే ఎట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తావు, లంచ్ ఎట్లాంటి తింటావు, బయటికి వెళ్ళి తినాలంటే నువ్వు ఎలాంటి ఫుడ్ తింటే మంచిది, ఇవన్నీ యూఆర్ సో మైండ్ఫుల్, యూ ఫీల్ సో గుడ్, యూ స్ట్రెస్ విల్ బీ అవుట్. బికాస్ పిల్లలు పుట్టలేదు అన్నది చాలా పెద్ద స్ట్రెస్ ఆబ్వియస్లీ వెన్ యూ వాంట్ టు హ్యావ్. అండ్ దెన్ సొసైటీ ఈజ్ అనదర్ థింగ్. యూనో పెళ్ళైనప్పటి నుంచి మొదలు పెడతారు ఎప్పుడు అని. యూనో వాళ్ళు రెడీగా ఉన్నారు లేదు అని కూడా చూసుకోకుండా, రైట్, వాళ్ళ ప్రాబ్లం ఏంటో చూసుకోకుండా కొంచెం యూనో ఎక్స్ట్రా స్ట్రెస్ అది. వాళ్ళు పడుతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, యూనో అబ్బాయి అమ్మాయి వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉన్నారు, దానికి తోడు జనం ఇచ్చిన కష్టాలు. సో ఇవన్నీ మనము షీల్డ్ చేసుకుని go inwards and do the right thing one by one for yourself. Get your habits sorted. అది ఏది మంచిది కాదో ఒక్కొక్కటి తొలగించుకుని ఏది మంచివన్నవి అడాప్ట్ చేసుకుని చేసుకుంటూ ఉంటే you will have great results.